మీరు చూస్తున్నారు TV9 USA. నేను గాయత్రి. వెల్కమ్ టు A2G ఫాస్ట్ న్యూస్. అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయంలో చదువుతున్న భారతీయ విద్యార్థిని రంజని శ్రీనివాసన్ వీసా రద్దు చేశారు. శ్రీనివాసన్ హింసా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే మరియు హమాస్ కి మద్దతు ఇచ్చే కార్యకలాపాలకి పాల్గొన్నట్లు US డిపార్ట్మెంట్ ఆఫ్ హోమ్లాండ్ సెక్యూరిటీ ఆరోపించింది. మార్చి 5న అమెరికా విదేశాంగ శాఖ ఆమె వీసాని రద్దు చేసింది. మార్చి 11న రంజని ఒంటరిగా అమెరికా వదిలి వెళ్లిపోయింది. భారత సంతతికి చెందిన అమెరికన్ వ్యోమగామి సునీత విలియమ్స్ 4 రోజుల తర్వాత అంటే మార్చి 19న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISS నుండి భూమికి తిరిగి వస్తారు. సుదీర్ఘ నిరీక్షణ తర్వాత ఎలన్ మస్క్ అంతరిక్ష సంస్థ స్పేస్ ఎక్స్ రాకెట్ ఫాల్కన్ 9 అంతరిక్షానికి బయలుదేరింది. మార్క్ కార్నీ కెనడా 24వ ప్రధానమంత్రి అయ్యారు. శుక్రవారం ఆయన ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన ప్రమాణ స్వీకారం రాజధాని ఒట్టావాలోని రిజ్యూ హల్బాల్ రూమ్ లో జరిగింది. కార్నీతో పాటు ఆయన మంత్రివర్గం కూడా ప్రమాణ స్వీకారం చేసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమెరికా గ్రీన్లాండ్ ని స్వాధీనం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. నాటో సైనిక సంస్థ సెక్రటరీ జనరల్ మార్క్ రుటే ఇందులో ముఖ్యమైన పాత్ర పోషించగలరని ఆయన అన్నారు. వైట్ హౌస్ లో రుటేతో జరిగిన సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ భద్రత కోసం అమెరికాకి గ్రీన్లాండ్ అవసరమని అన్నారు. ఉగ్రవాద కట్టడిలో అమెరికాకి భారీ విజయం లభించింది. ఇస్లామిక్ స్టేట్ ISIS గ్లోబల్ ఆపరేషన్స్ చీఫ్ అబ్దుల్లా మకీ అలియాస్ అబూ ఖదీజాన్ అగ్రరాజ్యం మట్టుబెట్టింది. ఇరాక్ ఇంటెలిజెన్స్ భద్రతా దళాల సంయుక్త సహకారంతో ఇరాక్లో జరిపిన ఆపరేషన్లో అతన్ని క్షిపణి ప్రయోగించి హతమార్చింది. దేశీయంగా ఉద్యోగాల కోత, విదేశాలపై సుంకాల విధింపుతో దూకుడుగా వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజాగా వివిధ దేశాలకు చెందిన రాయబారులపైన బహిష్కరణ వేటు వేస్తున్నారు. USAలోని దక్షిణాఫ్రికాకి చెందిన రాయబారి ఇబ్రహీం రసూల్ పై వేటు వేశారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఎక్స్ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లాకు చెందిన షోరూంపై కాల్పులు జరిగాయి. అమెరికాలోని ఒరెగాన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దుండగులు దాదాపు 12 సార్లు గన్ పేల్చి అలజడి సృష్టించారు. అయితే ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదని స్థానిక పోలీసులు తెలిపారు. ఉద్యోగాల కోతలు, దేశాలపై సుంకాలతో దూకుడు పాలన సాగిస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా మరో కీలక నిర్ణయానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. 10ల కొద్దీ దేశాలపై ట్రావెల్ బ్యాన్ విధించే అంశాన్ని ట్రంప్ సర్కార్ పరిశీలిస్తున్నారట. 41 దేశాల పౌరులు అగ్రరాజ్యంలోకి రాకుండా త్వరలో ప్రయాణ ఆంక్షలు జారీ చేయనున్నట్లు సమాచారం. అమెరికాలో గ్రీన్ కార్డుదారులు శాశ్వత నివాసులుగా ఉండలేరని ఆ దేశ ఉపాధ్యక్షుడు JD వాన్స్ తాజాగా చేసిన సంచలన ప్రకటన కలకలం సృష్టిస్తోంది. ఇప్పటికే ట్రంప్ సర్కార్ అనుసరిస్తున్న ఇమిగ్రేషన్ విధానాలపై ప్రపంచవ్యాప్తంగా విమర్శలు చెలరేగుతున్న వేళ వాన్స్ వ్యాఖ్యలు కొత్త చర్చకు దారితీశాయి. అమెరికాలో కోడిగుడ్ల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. బర్డ్ ఫ్లూ వల్ల కోళ్లు చాలా వరకు చనిపోయాయి. దాంతో గుడ్ల కొరత తలెత్తింది. అమెరికా మార్కెట్లో గుడ్ల ధరలు కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గుడ్ల ధరలకి తగ్గించడానికి విదేశాల నుంచి దిగుమతులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. తమకి తగినన్ని కోడిగుడ్లు సరఫరా చేయాలని డెన్మార్క్తో పాటు ఇతర యూరప్ దేశాలకు తాజాగా విజ్ఞప్తి చేసింది. భారత్లో మాదిరిగానే అమెరికాలోనూ ఆదాయపు పన్నుకు సంబంధించి భారీ సంస్కరణలకు శ్రీకారం చుట్టనున్నట్లు తెలుస్తోంది. లక్షలాది మంది అమెరికన్లకి పన్ను మినహాయింపునిచ్చే భారీ ప్రణాళికని అమెరికా వాణిజ్య మంత్రి హోమ్వార్డ్ లుట్నిక్ వెల్లడించారు. సంవత్సరానికి $150,000 కంటే తక్కువ సంపాదించే వారికి ఫెడరల్ పన్నుల్ని తొలగించే యోచనలో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నారని ఒక ఇంటర్వ్యూలో లుట్నిక్ చెప్పారు. ఇండియాలోని హెబ్రాన్లో శుక్రవారం రాత్రి జరిగిన ఒక ఇంటి పేలుళ్లో 3 వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వెస్ట్ 181 అవెన్యూలోని 4200 బ్లాక్లోని ఒక ఇంట్లో పేలుడు సంభవించిందని లేక్ కౌంటీ షెరీఫ్ అధికారులు తెలిపారు. ఇల్లు పూర్తిగా మంటల్లో చిక్కుకుంది. మంటలు సమీపంలోని వ్యవసాయ క్షేత్రానికి వ్యాపించాయి. ఇది ఇవాల్టి A2G ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.